S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలతో ఉండాలని, అలాగే మీ అందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు వీర్య కణాలు పెరగాలంటే కొన్నిటిని అవాయిడ్ చేయాలి, కొన్నిటిని ఫాలో చేయాలండి. సో ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఈ స్పర్మ్ కౌంట్ ఏదైతే ఉందో తక్కువగా ఉండి చాలామంది సఫర్ అవుతున్నారు. సో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, మరి ప్రెగ్నెన్సీ రావడం లేదు. సో కొన్నిటిని అవాయిడ్ చేయాలండి, కొన్నిటిని ఫాలో చేయాలి. బెస్ట్ అంటే ఇంక్రీజ్ స్పర్మ్ అనేది పెరగడానికి. సో అది ఏంటో వీడియోలో మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన వీడియోస్ని, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకుని వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? టాపిక్లోకి వెళ్ళినట్లయితే కొన్నింటిని ఏదైతే ఉందో వీర్య కణాలు పెరగడానికి కొన్నింటిని అవాయిడ్ చేసుకోవాలి, కొన్నింటిని ఫాలో చేయాలండి. సో చెప్తాను, ఇది మస్ట్ అండ్ షుడ్గా ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో, స్పర్మ్ తక్కువగా ఉండి ఇబ్బందులు పడుతున్నారో, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకైతే ఓకేనా? సో మస్ట్ అండ్ షుడ్గా ఫాలో చేయండి. సో ఫస్ట్ వచ్చేసి హీట్, వేడి అండి. ఎక్సెసివ్ ఆఫ్ హీట్ ఎక్కడైతే ఉందో, ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లో హెవీగా వర్క్ చేస్తూ ఉంటారు. సో అది కొంచెం తగ్గించడం మంచిది. ఇంకపోతే ఎక్కువ ఈ జీన్స్ ప్యాంట్స్, ఇన్నర్ వైట్ చాలా టైట్గా వేయడము, ఆ పార్ట్కి హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడము, హీట్ ఎక్కువ వెళ్ళడము. సో ఇది కొంచెం అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీలైతే నైట్ టైంలో లుంగి పడుకోవడం, లేదా ఫ్రీగా షార్ట్ వేసుకొని పడుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మన బాడీలో ఉన్న ఏదైతే ఉందో టెంపరేచర్ 2 degrees Celsius అనేది తక్కువ ఉండాలి టెస్టిస్కి. అప్పుడుదా మనకు ఏదైతే ఉందో ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇకపోతే స్మోకింగ్, హెవీగా ఎక్సెసివ్ స్మోకింగ్ చేస్తుంటారు. ఈ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. ఇకపోతే ఎక్సెసివ్ ఆఫ్ ఆల్కహాల్. సో ఈ ఆల్కహాల్ అనేది కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో మోస్ట్లీ ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వీక్లీ వన్స్ ఒక 50 ml 100 ml తీసుకోవచ్చు, అంతమించి అయితే తీసుకోవద్దండి. ఇకపోతే మొబైల్స్ ఏదైతే ఉన్నారో, ఇప్పుడున్న జనరేషన్లో మొబైల్స్ ఎక్కువ వాడుతున్నారు. వీలైనంత వరకు మొబైల్స్ని హ్యాండ్లో హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నియర్ ఎక్కడన్నా ఆఫీస్కి వెళ్ళడం కానీ, బయటకు వెళ్తుంటారు, అలాంటి టైంలో అయితే పాకెట్లో పెట్టుకోండి. బట్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మోస్ట్లీ పాకెట్లో మొబైల్స్ అనేది పెట్టకండి. సో ఎందుకంటే రేడియేషన్ ఎక్కువ, ఇది కూడా టెస్టిస్ ఏదైతే ఉందో స్పర్మ్ ప్రొడక్షన్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో మోస్ట్లీ ఇది ప్రతి ఒక్కరు చేయాల్సింది, ఎందుకంటే మొబైల్స్ ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడున్న జనరేషన్లో. ఓకేనా? ఇకపోతే ఎక్సర్సైజ్ అనేది హెవీగా చేయకూడదండి. హెవీగా చేసినప్పుడు కూడా సో దీని మీద కొంతవరకు ప్రభావం అనేది ఉంటుంది. రీసెంట్గా మన పేషెంట్లు కొంతమంది హెవీగా వెయిట్ లిఫ్టింగ్ చేసి సో టెస్టిస్ ఏదైతే ఉందో వెరికోసిల్, సో ఒక 2 or 3 members నాకైతే కంప్లైంట్ చేశారు. సో అందుకోసం అయితే చెప్తున్నాను. ఓకేనా? ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫాలో చేయాల్సింది. ఇంకపోతే నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇదైతే అవాయిడ్ చేయండి, సారీ. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. రీసెంట్గా నాకు కొంతమంది, సార్ నేను జిమ్కి వెళ్ళి బాగా ఎక్సర్సైజ్ చేస్తాను, నా బాడీ ఫిజికల్గా బాగుంది, కానీ వీరి కణాలు తక్కువ ఉందని నాకైతే కంప్లైంట్ చేశారు. ఒకటి ఎక్సర్సైజ్ చేయండి, చాలా హెవీగా అనేది చేయకండి, హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయకండి. ఓకేనా? సో వాకింగ్ చేయండి, వీలైతే రన్నింగ్ కూడా చేయండి. చాలా 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 మంచిది. డైలీ ఒక 45 minutes చేయడానికి ట్రై చేయండి. ఇకపోతే ఏదైతే ఉందో యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ ఏదైతే ఉందో, డ్రై ఫ్రూట్స్, నేను కొన్ని అప్కమింగ్ వీడియోస్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొన్ని స్పర్మ్ ఇంక్రీజ్ అవ్వడానికి కొన్ని ఫుడ్స్ అయితే, సో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ బాగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇకపోతే వెయిట్ అనేది రిడక్షన్ అవ్వాలండి. చాలామంది వెయిట్ అనేది ఎక్కువగా ఉంటున్నారు. సో మోస్ట్లీ ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఈజీగా పెరిగిపోతున్నారు అన్నమాట వెయిట్. ఎందుకంటే శారీరక శ్రమ అనేది తగ్గిపోయింది చాలా వరకు కదా. మరి ఒకప్పుడు ఎక్కువగా ఉండేది, ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. టెక్నాలజీ పెరిగిపోయింది కదా, ఏ వర్క్ చేసుకోవాలన్నా సింపుల్గా అయిపోతుంది మోస్ట్లీ. సో వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ అనేది రిడక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎప్పుడైతే రిడక్షన్ చేసుకుంటారో మీకు సో స్పర్మ్ అనేది పెరగడానికి సో చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇంకపోతే బాగా నిద్రపోండి. స్లీప్ అనేది మస్ట్ అండ్ షుడ్, చాలా 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 ఇంపార్టెంట్. బాగా నిద్రపోండి. అదేవిధంగా మెయిన్ ఈ స్ట్రెస్, ఈ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వర్క్ ప్రెజరు ఇలాంటివి ఏంటంటే కొంతవరకు తగ్గించుకోవడానికి ట్రై చేయండి.
ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వీరి కణాలు తక్కువగా ఉన్నవాళ్ళు, ఓకేనా. సో కొన్ని అవాయిడ్ చేయాలి, ఏదైతే అవాయిడ్ చేయాలి ఫస్ట్లో చెప్పాను, తర్వాత ఏదైతే ఫాలో చేయాలో ఇదైతే ఫాలో చేయడానికి ట్రై చేయండి. బాగా నిద్రపోండి, వీలైతే మెడిటేషన్ 30 minutes మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా. సో ఇంకా కొన్ని ఫుడ్స్ ఏదైతే ఉందో అసలు ఫుడ్స్ అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఓకేనా. సో ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.